అందరికీ నమస్కారం అండి. కృష్ణాయపాలెంలో దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో, అలాగే అక్కడ బీసీలు ఇద్దరు నిలబడి చూస్తూ ఉన్నారనే ఉద్దేశంతో వారి మీద పెట్టినటువంటి అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో ఎవరైతే డిఎస్పి ఉన్నాడో డిఎస్పి దుర్గా ప్రసాద్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు రూరల్ ఎస్పీ గారు రిమాండ్ ఖైదీలైనటువంటి రైతులకి సంఖ్యలు వేసి తీసుకురావటాన్ని తప్పుపడుతూ దాదాపు 7 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. వాస్తవానికి రైతులకి ఎవరైతే సంఖ్యలు వేశారో వాళ్ళని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అలాగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి, అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి, అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులను కూడా సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి మంగళగిరి డిఎస్పి దుర్గా ప్రసాద్ గారు. వాస్తవానికి అట్రాసిటీ కేసు అక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేకపోయినా కొంతమంది ప్రలోభాలకి గురయ్యి, ఒత్తిళ్లకు గురయ్యి వెంటనే ఒక్క రోజులోనే 41 నోటీస్ ఇచ్చి పంపాల్సినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో కేవలం ఏరే వాళ్ళ ఒత్తిడి మీద నేను కేసు పెట్టాను, మేము ముఖాముఖాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో కేసు నేను వెనక్కి తీసుకుంటున్నానని ఈపూరి రవి అనే అతను చెప్పిన తర్వాత కూడా డిఎస్పి ఓవర్ యాక్షన్ చేసి అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళకి సంఖ్యలు వేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి దుర్గా ప్రసాద్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే వీటన్నిటికీ కారణం ఎంపీ నందిగామ సురేష్ గారు. ఎంపీ నందిగామ సురేష్ గారిని ఆయన ఎంపీగా ఒక దళితులైనందుకు మేమంతా కూడా సంతోషిస్తూ ఉన్నాం. దళితుల ఎంపీలు కానీ, దళిత మంత్రులు కానీ, దళిత ప్రజాప్రతినిధులు కానీ, అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత నాయకులందరూ కూడా దళితుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి. కానీ ఎంపీ నందిగామ సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఈ చిన్న పదవిని దృష్టిలో పెట్టుకొని జీవితాంతం కృతజ్ఞతగా ఉండే పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నాడు. ఆ కృతజ్ఞతని నిరూపించుకోవడానికి ఒక పెద్ద ప్రమాదాన్ని దళితులకు తీసుకొస్తున్నాననే సంగతి గుర్తించలేకపోతా ఉన్నాడనే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎంపీగా గెలిచినటువంటి నందిగామ సురేష్ గారు పార్లమెంట్లో దళితులకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల గురించి, ప్రత్యేక హోదాల గురించి మాట్లాడాలి. అలా కాకుండా కేవలం పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాలు కూడా అక్రమ కేసులు పెట్టడం కోసం, దళితులు కష్టపడి సంపాదించుకున్నటువంటి అట్రాసిటీ కేసులు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నందిగామ సురేష్ ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఢిల్లీలో వాళ్ళ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలని, అనేకమైనటువంటి అవకతవకల్ని, అనేకమైనటువంటి దోపిడీల్ని బయటకు తీస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవటం చేతకాక ఇలా ఎంపీలు మొత్తం కూడా సతికిలబడిపోతే దళిత కార్డు అనేది ఉపయోగించి, ఎస్సీ కార్డు అనేది ఉపయోగించి రఘురామకృష్ణరాజు మీద, ఆయన మీద నిన్ను పొడుస్తాం, ఈడుస్తాం, తోలొలుస్తాం అని చెప్పేసి మాట్లాడితే ఆయన ఇంకా విఘ్నతతోటి రాజ్యాంగం ప్రకారం దళితులుగా మీరు మమ్మల్ని తిట్టినా రాజ్యాంగం ప్రకారం మేము మిమ్మల్ని తిట్టడానికి రాజ్యాంగం నాకు హక్కు కల్పించలేదు, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాను, అట్రాసిటీ చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు విఘ్నతతోటి మాట్లాడాడు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఈయన ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేను దళితుడిని కాబట్టి రఘురామకృష్ణరాజు నా మీద నోరు పారేసుకున్నాడు, ఆయన మీద అట్రాసిటీ చట్టాన్ని పెట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర ఈరోజు నందిగామ సురేష్. అట్లాగే
నందిగామ పట్టణంలో అతని మీద ఎవరో దాడి చేశారని ఒక అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ఆ రోజు ప్రయత్నించాడు. టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు సజ్జా అజయ్ అతని మీద అట్రాసిటీ కేసు పెట్టాలని ఒక ప్రయత్నం చేశాడు. ఈయన ఎంపీగా ఉన్న ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకుననే సంగతి మర్చిపోయి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలుంటే బండేసుకొని అతని దగ్గరకు వచ్చి సరిగా పలకరించలేదని తప్పుడు కేసు బనాయించి అతని మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రైతులు భూములు ఇచ్చి రాజధాని కావాలని ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించి రాష్ట్ర ప్రజలకి రాజధాని ఇచ్చినటువంటి రైతులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి 3 రాజధానుల ఉద్యమం సరైంది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం అవుతుంది. ఇది కౌంటర్ ఉద్యమాలు నడపటం సరైంది కాదు. కౌంటర్ ఉద్యమాలు కూడా ఎవరైతే దళితుల్లో పేదవాళ్ళు ఉన్నారో, రోజువారీగా కూలి పనికి వెళ్ళి బ్రతుకుతా ఉన్నారో, మీరు అక్కడికి వెళ్తే ఆ కూలి ఇస్తా ఉన్నారు, అదే కూలి మేము ఇస్తామని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ కష్టాల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని సమాంతర ఉద్యమాన్ని తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది దళితులు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టాడు. అట్లాగే అక్కడ బీసీ నాయకులు బీసీ సంబంధించినటువంటి రైతులుంటే వాళ్ళ మీద కూడా అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించే విధంగా చేస్తూ ఉన్నారు. నేను నందిగామ సురేష్ గారిని స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ దేశంలో ఎట్లా వచ్చిందో నీకు తెలుసా? కారంచేడు 1985లో కారంచేడు సంఘటన జరిగితే ఆ సంఘటన ఉద్యమం ఉధృతం దాలిస్తే దేశం మొత్తం కూడా సంచలనంగా మారితే అనేక మంది త్యాగాల ఫలితంగా 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. అలాంటి చట్టాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎవరివ్వలేదనే సంగతి గుర్తుపెట్టుకో. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి పార్లమెంటుకు నివేదిక ఇస్తే అట్రాసిటీ చట్టాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తే పోయిన సంవత్సరం అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవటం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగి అనేక మంది అసువుల బాస్తే ఈరోజు అట్రాసిటీ చట్టం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిలబడిందనే సంగతి గుర్తుపెట్టుకో. ఈరోజు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా కొంతమంది నాయకులు ఇలాంటి ఎంపీ అయ్యుండి కూడా చట్టసభల మీద అవగాహన లేకుండా ఎస్సీలకు సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన లేకుండా ఈ విధంగా ఒక తప్పుడు పద్ధతిలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నాడని పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తే నీ ఎంపీ పదవితో పాటు ఈ దేశ ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి వజ్రాయుధమైనటువంటి అట్రాసిటీ చట్టం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. నీవు ఏదైనా చేతనైతే దళితులకు మేలు చేయి, ఏదైనా చేతనైతే కొత్త చట్టాలు పార్లమెంట్లో రావడానికి ప్రయత్నం చేయి, ఏదైనా చేతనైతే దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడు. ఇవన్నీ చేయకపోగా నీకేదో ఎంపీ పదవి ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వేదో నాకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు నేను కృతజ్ఞతగా వచ్చినప్పుడల్లా ఒక సెల్ఫీ తీసుకునే అవకాశం నాకు ఇవ్వని చెప్పేసి నువ్వు ఒక మాట ఇచ్చేవని ఆ సెల్ఫీ కోసం దళితులకు వజ్రాయుధమైనటువంటి అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి నీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఏమైనా ఉంటే నువ్వు ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ మీదో లేకపోతే తెలుగుదేశం మీదో పోరాడు, అభ్యంతరం లేదు. అది నీతి నిజాయితీ అయిందైతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అట్లా కాకుండా అట్రాసిటీ చట్టాన్ని కనుక తప్పుడు పద్ధతిలో కనుక ఉపయోగిస్తే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఈ ప్రమాదాన్ని గమనించి దళిత మేధావులందరూ కూడా మాట్లాడాలని, ఇలాంటి అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే పార్లమెంట్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము కోరుతా ఉన్నాం, పార్లమెంట్లో కంప్లైంట్ ఇస్తే నందిగామ సురేష్ ఎంపీ పదవి మీద చర్య తీసుకోండి తప్ప అట్రాసిటీ చట్టం జోలికి రావద్దని, దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నువ్వు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధివి కాదు. బాపట్ల నీకు ఎంపీగా బాపట్ల నుంచి నువ్వు ఎన్నికయ్యావు. బాపట్లో అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో దళితుల మీద అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చీరాల్లో ఒక కిరణ్ అనే కుర్రావాడిని చంపేస్తా ఉన్నారు. ఇలాంటి వాటి మీద స్పందించాల్సింది పోయి నువ్వు ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే చేతగాంది అయిపోయిందా,
మీ ఎమ్మెల్యే శ్రీదేవి అసమర్థత అయిపోయిందా, లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసమర్థురాలు కాబట్టి నిన్ను అక్కడేమన్నా ఉంచాడని చెప్పేసి కూడా మరి నువ్వు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రైతులకి సంఖ్యలు వేయించినటువంటి ఈ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నటువంటి నందిగామ సురేష్ ఎక్కడైనా ఆపకపోతే చివరికి ఆయన పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితి ఈ దళితులు తీసుకొస్తారనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ వీటన్నిటికీ ప్రత్యక్ష కారకుడైన డిఎస్పీ దుర్గా ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కొడాలి నాని గారు మా నాయకుడు లోకేష్ బాబు గారి మీద ఎప్పట్లాగే అవాకులు చవాకులు పేల్తా ఉన్నాడు. ఇతను ఒక పనికి మాలిన మంత్రి. ఇతనికి మంత్రి పదవి ఇచ్చింది పౌర సరఫరాల శాఖ గురించి అయితే ఇతను మాత్రం లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఆ పదవిని కాపాడుకుంటూ ఆ పదవి ద్వారా ప్రయోజనం పొందాలని చెప్పేసి చివరికి తన సొంత కులాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాడనే సంగతి అర్థమవుతూ ఉంది. లోకేష్ బాబు గారు వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో మరి పర్యటిస్తూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఈ రాష్ట్రంలో రైతులు ఏదైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళకి మేలు జరగాలని వరి పర్యటన చేస్తూ ఉంటే ఈ పర్యటనకి వణికిపోయినటువంటి కొడాలి నాని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టుంది లోకేష్ గారు వస్తూ ఉంది, లోకేష్ గారు పర్యటన చేస్తూ ఉందంటే అది కాదయ్యా నువ్వు మాట్లాడాల్సింది. సామెతలు కూడా చెప్పడం నీకు చేత కావట్లేదు. ఈ రాష్ట్రంలో దొంగల పడి 17 నెలలు అయిపోతూ ఉంది. దోచుకు తింటా ఉన్నారు ఈ రాష్ట్రంలో దొంగల పడి, మరి ఇసుకను దోచుకు తింటా ఉన్నారు, మద్యాన్ని దోచుకు తింటా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకు తింటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కుక్కలు దాదాపు 17 నెలలు అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉన్నాయి. ప్రజలని మీరు కుక్కలని చెప్పేసి ఎక్కడ మాట్లాడొద్దు. ప్రజలు మేల్కొన్నారు కాబట్టే ఈరోజు మీరు తీసుకున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని కూడా ప్రజలు ధీటుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే లోకేష్ గారు వచ్చి ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నారు. కుక్కలకి సంబంధించినటువంటి సామెత బ్రహ్మాండంగా నువ్వు చెప్పావు. ఇంకొక విషయాన్ని కూడా చెబుతా ఉన్నా నేను. వాస్తవానికి ఒక కుక్క, అనాథ కుక్క రోడ్డు మీద తిరుగుతూ ఉంది. పాపం ఆ కుక్కకి తల్లి చనిపోయిందంట. తల్లి చనిపోతే ఈ రాష్ట్ర ప్రజలే అనుకుందాం, తల్లిలా ఇంకొకళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కుటుంబం అనుకుందాం. అయ్యో తల్లి చచ్చిపోయినటువంటి కుక్క అక్కడ ఉందని ఒక కుక్క పిల్లని తీసుకొచ్చుకొని దాన్ని ఇంటి ముందు కట్టేసుకొని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే ఎవరైతే తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నారో, ఇంటి ముందు కట్టేశారో, ఎవరైతే భోజనం పెట్టారో, ఎవరైతే సాకారో ఆ యజమాని లేని టైంలో ఇంట్లోకి దూరి ఇంట్లో దొంగలు వచ్చినా పట్టించుకోవట్లేదు, దోపిడీదారులు వచ్చినా పట్టించుకోవట్లేదు, మొత్తం దోచుకెళ్తున్నా పట్టించుకోవట్లేదు. చివరికి ఆ కుక్కే ఇంట్లో ఉన్నటువంటి చట్టుల్ని, ఇంట్లో ఉన్నటువంటి కుండల్ని, ఇంట్లో ఉన్నటువంటి భోజనాన్ని మొత్తాన్ని కూడా గలీజు చేసిందంట. కొడాలి నానికి అర్థమైందేమో. తల్లి లేక పడున్నటువంటి కుక్కెవరో ఈ రాష్ట్రంలో కొడాలి నానికి అర్థమై ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలు చేరదీశారు జాలితోటి. తండ్రి లేడనే పేరు మీద మాయ మాటలు చెబుతూ ఉంటే చేరదీసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, మంత్రులు చేశారు మిమ్మల్ని. కానీ మీరు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. కొడాలి నాని నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేనటువంటి పరిస్థితి. ఒక పందిని కనుక తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ బురదలో పడ్డటువంటి పరిస్థితి నీ పద్ధతిలో ఉంది. లోకేష్ గారిని గురించి మాట్లాడితే నీకేదో అక్కడ పర్మినెంట్గా ఒక సెటిల్మెంట్ ఉంటుందేమో, పర్మినెంట్గా మంత్రి పదవి ఉంటుందేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, హంసకి పందికి ఉన్నంత తేడా ఉంది లోకేష్ బాబు గారికి నీకు. లోకేష్ బాబు గారు హంస లాంటి వాడు. ఆయన ముందు నువ్వు ఒక ఇంగ్లీష్ పదం మాట్లాడలేవు, ఆయన ముందు సంస్కారంగా నిలబడలేవు, ఆయనతోటి చక్కగా భాష, ఆయన లాంటి భాష నీకు లేదు. లోకేష్ బాబు గారు హంసలాగుంటాడైతే నువ్వు పందిలాగుంటావు. ఆ విషయం అందరికీ తెలుసు. హంసకి పందికి ఎక్కడైనా పోలిక ఉంటుందా? పందిలాగా మాట్లాడతావు, పంది భాష మాట్లాడుతూ ఉంటావు. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. నీకు ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా, నువ్వు పందివి కాదు, పంది స్వభావం కాదని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే
వరదల్లో మా లోకేష్ బాబు గారు ప్రయాణం చేస్తే నువ్వేం చేయాలి? వరదల్లో పర్యటిస్తే నువ్వేం చేయాలి? అక్కడ నిజంగానే వరద బాధితులకి పరిహారం అందిందా లేదా చూడాలి, లేకపోతే వరద బాధితులకి నష్టపరిహారం వచ్చిందా లేదా చూడాలి, లేకపోతే రేషన్ బియ్యమో పప్పులో ఉప్పులో ఇవ్వాలి. అవి చేయలేకపోయావు. లేకపోతే ఈ రాష్ట్రంలో నీకు కేటాయించినటువంటి శాఖ ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ, ఉప్పు పెరుగుతూ ఉంది రేటు, పప్పు పెరుగుతూ ఉంది, ఉల్లిపాయ పెరుగుతూ ఉంది, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దాని మీద ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా? మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మీ ముఖ్యమంత్రికే వణుకు పుట్టింది మా లోకేష్ బాబు గారు పర్యటన చేస్తూ ఉంటే. ఎప్పుడో 6 నెలల క్రితం వచ్చినటువంటి వరదలు, లేదా 3 నెలల క్రితం వచ్చినటువంటి వరదలు, 15 రోజుల క్రితం వచ్చినటువంటి వరదలు ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారని మీరేం చేశారు? మీరు పర్యటించలేకపోయారు కదా, మీరు వరద నష్టాన్ని అంచనా వేయలేకపోయారు కదా, నష్టపరిహారాన్ని ఇవ్వలేకపోయారు కదా. పోయిన సంవత్సరం వరదలు వస్తే ఆ వరదలకే నష్టపరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీ రోజా మాట్లాడుతూ ఉంది, మీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేనికి మీరంతా మాట్లాడేది? లోకేష్ బాబు పర్యటన వస్తూ ఉంటే, లోకేష్ బాబు పర్యటిస్తూ ఉంటే, లోకేష్ బాబు గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటే మీకు భయం పట్టుకుంటా ఉంది. ప్రజల్లో ఎక్కడ చైతన్యం వస్తుందోనని, ఎక్కడ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారోనని, ఎక్కడ మీ పదవులు తొందరగా ఊడిపోతాయని చెప్పేసి మీరు భయపడతా ఉన్నారు. అందుకనే లోకేష్ బాబు గారి గురించి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. కొడాలి నానికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నువ్వు ఏ విషయంలోనైనా లోకేష్ బాబు గారితో పోటీ పడటానికి అర్హుడువా లేదా నువ్వు ఒకసారి చెక్ చేసుకో. కనీస అర్హత ఉందా? కనీస అర్హత అతను రంగు రూపులో కానీ, చదువు సంస్కారంలో కానీ, విలువల్లో కానీ, సబ్జెక్ట్లో కానీ, అవగాహనలో కానీ, భాషలో కానీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కేవలం పదవి నిలుపుకోవటం కోసం మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి అసత్య ప్రేలాపనలు లేకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలకి కాలం చెల్లిపోయింది. ఇక మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి కూడా అర్థమవుతూ ఉంది. అందుకనే ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉంటే ఆ ఎన్నికలు వద్దని మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద అవాకులు పేలుతూ ఉన్నారు. రాజ్యాంగ సంస్థల్ని గౌరవించడం మీకు చేతకైనటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. కాబట్టి కొడాలి నాని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ పంది బుద్ధి పోగొట్టుకోవట్లేదు. మరి సింహాసనం మీద కూర్చోబెట్టారనే సంగతి గుర్తుపెట్టుకో. కనీసం ఈ 2 సంవత్సరాలైనా ఆ సింహాసనం మీద కుదురుగా ఉండయ్యా. కాదు నాకు ఈ సింహాసనం వద్దని బురదలో పడి డొల్లాడి ఆ బురదని అందరికీ అంటించే ప్రయత్నం చేయొద్దని కొడాలి నానికి బుద్ధి చెప్తా ఉన్నాను.